వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో గొడవలని సద్దుమణిగినట్టేనా? ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులో ఉన్న హస్తం నేతలు ఒకచోట చేరడం హాట్ టాపిక్ గా మారిందా? ఇప్పటి వరకు ఉన్న విభేదాలు మరిచి నేతలు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. తొలిసారి ఎమ్మెల్యే నాయని ఇంట్లో డిన్నర్ మీటింగ్ కు మంత్రి కొండా సురేఖ రావడం, నేతలతో కలిసి ఆప్యాయంగా మాట్లాడడం వెనుక ఉన్న మతలబేంటి? అసలు నేతలు డిన్నర్ మీటింగ్ లో ఏం చర్చించారు? వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఒక్కటయ్యారు. ఇన్నాళ్లు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరి మంచి చెడు మాట్లాడుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్లో నేతలందరికీ డిన్నర్ ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ మొదటిసారి నాయని నివాసానికి వచ్చారు. ఈ విందుకు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షుడు కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి, వరంగల్ అధ్యక్షుడు అయూబ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మాజీ మేయర్ గుండు సుధారాణి తదితరులు ఈ డిన్నర్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ కలిసి భోజనం చేశారు. పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఉమ్మడి ఓరుగల్లు రాజకీయాల్లో మొదటిసారి నిర్వహించిన ఈ ఆత్మీయ విందు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులతో వరంగల్కు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యను కొండా మురళి బహిరంగంగా తిట్టిపోశారు. దీంతో అప్పటి వరకు ఉన్న అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఈ విభేదాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు, సీఎం రేవంత్ రెడ్డికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు విచారణకు సైతం హాజరై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. మొన్నటి రైతు మేళ వరకు సురేఖ తూర్పు నియోజకవర్గానికి పరిమితమయ్యారు. విభేదాలతో దూరంగా ఉన్న ఈ నేతలు ఆత్మీయ సమావేశం పేరుతో ఒక్కటి కావడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి వరంగల్ నేతల ఆత్మీయ సమావేశానికి హాజరైన మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఇతర నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారా, లేక మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో అనైక్యత వల్ల అందరం నష్టపోతామని గుర్తించారా అనే చర్చ సాగుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టారు. 14 ఏళ్లు రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన కేసీఆర్ ను 10 ఏళ్లకే ప్రజలు గద్దె దింపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ ను ఈ దఫా గెలిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ క్రమంగా పుంజుకుంటూ తమ రాజకీయ దాడిని తీవ్రం చేశాయి. ఈ సమయంలో ఇంకా విభేదాల్లో కొట్టుమిట్టాడుతూ నియోజకవర్గాలు, జిల్లా అభివృద్ధిని పట్టించుకోకపోతే ప్రజలు శంకరగిరి మాన్యాలకు పంపిస్తారని గుర్తించిన నాయకులు ఒక్కతాటిపైకి వచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐక్యత ప్రదర్శిస్తూ ప్రత్యర్థి పార్టీల రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పకుంటే పొట్టి మునుగుతుందని గుర్తించడం కూడా ఒక కారణమే ఉంటుందని అంటున్నారు. మరోవైపు ఓరుగల్లు నేతల విందు సమావేశానికి మరికొందరు నేతలు దూరంగా ఉన్నారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రామచందర్ నాయక్, మురళి నాయక్ హాజరు కాలేదు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కావ్య సైతం కనిపించలేదు. వీరంతా తమకెందుకీ గొడవలని దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద త్వరలోనే వరంగల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేతల మధ్య గొడవలు పార్టీకి ఇబ్బందిగా మారుతాయని నేతలంతా ఓ అభిప్రాయానికి వచ్చారని అంటున్నారు. మరోవైపు పార్టీ హైకమాండ్ కూడా ఇటీవల నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఫలితంగా నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారని జిల్లా కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.